శ్రీరామకృష్ణ. శివుడా విష్ణువా ఎవరు గొప్ప? ఒకప్పుడు బర్ద్వాన్ రాజస్థానంలో శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనే వివాదము పండితుల మధ్య చెలరేగిందని శ్రీరామకృష్ణులు చెప్పారు. ఆ సమయంలో పద్మలోచన్ సభలో లేడు. ఆ వాగ్వాదంలో పాల్గొన్న పండితులు తమ శాస్త్రజ్ఞానంతో లేదా బహుశా తమ అభిమానం మేరకు కొందరు శివుడు గొప్పవాడని, మరికొందరు విష్ణువు గొప్పవాడని పేర్కొంటూ సభలో కలకలం లేవదీశారు. ఆ విధంగా మాట పెరిగి ఆ వాగ్వాదము రెండు వర్గాల శైవుల వైష్ణవుల మధ్య దాదాపు కొట్లాటకు దారితీసింది. కానీ సమస్యకు పరిష్కారం మాత్రము అంతుపట్టలేదు. అందువల్ల ఆస్థాన ప్రధాన పండితుణ్ణి రావించి సమస్యకు పరిష్కారం తేల్చమన్నారు. పద్మలోచన్ సభకు వచ్చాడు. సమస్యను విని సభను ఉద్దేశించి ఇలా చెప్పాడు: నా 14 తరాల వారిలో ఏ ఒక్కరు శివుణ్ణి కానీ విష్ణువుని కానీ ఎన్నడూ చూసింది లేదు. అటువంటప్పుడు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని నేను ఎలా నిర్ణయించి చెప్పగలుగుతాను? కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయో మీరు తెలుసుకోగోరితే శైవ శాస్త్రాలు శివుడు గొప్పవాడని, వైష్ణవ శాస్త్రాలు విష్ణువు గొప్పవాడని పేర్కొంటున్నాయని మాత్రం చెప్పవలసి వస్తుంది. కాబట్టి తమ ఇష్టదైవమే తక్కిన ఇతర దేవతలందరికంటే శ్రేష్ఠుడని భావించాలి. ఇలా వ్యాఖ్యానించి పద్మలోచన్ శివ విష్ణువుల మహత్వాన్ని చాటే కొన్ని శ్లోకాలను ఉదహరించి చివరకు వారిద్దరూ గొప్పతనంలో సరిసమానులే అని తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ నిర్ణయంతో పండితుల మధ్య చెలరేగిన కలహము సద్దుమణిగింది. అందరూ ఆయనకు కృతజ్ఞత తెలిపారు. ఈ దాపరికం లేని సూటిగా తెలిపిన వినమ్రత, శాస్త్ర పరిజ్ఞానము ఆయన మేధా సంపత్తికి ప్రమాణమని, ఇదే ఆయన పేరు ప్రతిష్టలకు కారణమని ఈ సంఘటన నుండి మనము గ్రహించవచ్చు. జై శ్రీరామకృష్ణ.